28 days, 6 kilos weight loss. No, నేను కడుపు కాల్చుకోలేదు, నో క్రాష్ డయట్స్ అండ్ డెఫినెట్లీ నో షార్ట్ కట్స్. అయితే ఎలా మరి? సింపుల్. ఫాలో అవ్వగలిగే ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేసి డిసిప్లిన్డ్ గా దాన్ని ఫాలో అయ్యా. అరే ఇది పని చేస్తుందా లేదా, వెయిట్ తగ్గుతామా లేదా, డైలీ ఎందుకు వెయిట్ తగ్గట్లేదు, ఇలా టెన్షన్ పడలేదు. ఐ ట్రస్టెడ్ ద ప్రాసెస్ అండ్ డిసిప్లిన్ రివార్డెడ్ మీ. బట్ వెయిట్ ఎ సెకండ్, ఇట్స్ నాట్ డన్ హియర్. మంత్ 1 అన్నది అడాప్టింగ్ ఫేస్ మాత్రమే. ఈ ఫేస్ లో మనం మన బాడీని ఒక డైట్ కి, రొటీన్ కి అలవాటు చేసాం. మంత్ 2 లో మనం యాక్చువల్ ఫ్యాట్ లాస్ ని టార్గెట్ చేస్తాం. అది కూడా ఒక సైంటిఫిక్ మెథడ్ యూజ్ చేసి, సైన్స్ ని బేస్ చేసుకుని సస్టైనబుల్ గా శ్రమ పడకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్ గా డైలీ ఏం తినాలో ఆ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30K Life Set. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళ కోసం, ఈ ఛానల్ లో నేను ఫిట్నెస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడతాను. రీసెంట్ గా 90 డే వెయిట్ లాస్ ఛాలెంజ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాను. అందులో మంత్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు మంత్ 2 స్టార్ట్ చేస్తున్నా. కొత్త వాళ్ళైతే క్లారిటీ కోసం నేను ముందు చేసిన ఈ వీడియోస్ ని చూడండి. మనం ఒకసారి క్విక్ గా మంత్ 1 లో ఏం చేసాం, ఏ డైట్ ని ఫాలో అయ్యాం అని ఒక రీక్యాప్ చేసుకుందాం. మంత్ 1 లో మన BMR ని బట్టి మనకు డైలీ ఎన్ని క్యాలరీస్ కావాలో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అందులో నుండి 500 to 700 క్యాలరీస్ డైలీ కట్ చేసాం. మిగిలిన క్యాలరీస్ లో ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ ని ఈక్వల్ ప్రపోర్షన్ లో డైలీ తిన్నాం. వీటితో పాటు డైలీ 7000 స్టెప్స్, వీక్లీ ఒక్క వెయిట్ ట్రైనింగ్ సెషన్, 7 hours ఆఫ్ స్లీప్ అండ్ 2 to 3 liters వాటర్ పర్ డే. ఇది మన మంత్ 1 ప్లాన్ అండ్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ బ్లైండ్ గా ఈ ప్లాన్ ని నేను ఫాలో అయ్యా. బికాస్ ఐ నో ఇట్ వర్క్స్. ఒకసారి ఆల్రెడీ 45 kilos వెయిట్ లాస్ అయ్యా. సో ఐ నో ద రోడ్ పాత్ టు సక్సెస్ఫుల్ వెయిట్ లాస్. ఇప్పుడు మంత్ 2 లో మనం ఏం చేయాలో తెలుసుకుందాం. మంత్ 1 లో మన బాడీ ఒక రొటీన్ కి, డిసిప్లిన్ కి అలవాటు అయింది. ఇప్పుడు మనం చెప్పినట్టుగా వినడానికి అది రెడీగా ఉంది. సో మనం మాక్సిమం ఫ్యాట్ లాస్ ని ఈ మంత్ 2 లో టార్గెట్ చేయాలి. అందుకోసం మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ ని ఫాలో అవ్వాలి. మన బాడీకి కార్బోహైడ్రేట్స్, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మనం తినే రైస్, రోటీ, పాస్తా, వైట్ షుగర్ ఇలాంటివి ఒక ప్రైమరీ అండ్ సింపుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా పనిచేస్తాయి. కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ మనం తిన్న ఫుడ్ నుండి గ్లూకోజ్ అంటే ఎనర్జీని తీసుకొని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఇస్తుంది. దానితో పాటు మనం మన అవసరానికన్నా ఎక్కువ ఫుడ్ తింటే ఆ ఎక్కువ ఫుడ్ ని ఈ ఇన్సులిన్ ఫ్యూచర్ యూజ్ కోసం సెల్స్ లో ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. ఇది బేసిక్ సైన్స్. ఇప్పుడు కాసేపు స్టోరీ రివర్స్ చేద్దాం. మనం మన బాడీకి కార్బ్స్ ఇవ్వడం ఆపేస్తే ఫస్ట్ మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతుంది. నాట్ కంప్లీట్లీ బట్ మాక్సిమం ఆగిపోతుంది. అలాంటప్పుడు బాడీకి ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? మన బాడీ చాలా అడ్వాన్స్డ్ గా డిజైన్ చేయబడింది. మనం కార్బ్స్ ఇవ్వడం ఆపేసిన 24 hours లో మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని కీటోన్స్ లాగా కన్వర్ట్ చేసి మన బాడీ దాన్ని ఎనర్జీ కోసం వాడుకుంటుంది. సో కార్బోహైడ్రేట్స్ తింటే బాడీకి గ్లూకోజ్ ఎనర్జీ లాగా పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్స్ తినకపోతే బాడీ కీటోన్స్ ని ఎనర్జీ సోర్స్ లాగా వాడుకుంటుంది. ఈ అప్రోచ్ ని యూజ్ చేసి మంత్ 2 లో మనం మన డైట్ ని మోడిఫై చేయాలి. ఫస్ట్ మంత్ లో మనం 500 to 700 క్యాలరీస్ పర్ డే కట్ చేసాం. బట్ మంత్ 2 లో మనం 300 to 500 క్యాలరీస్ మాత్రమే కట్ చేయాలి. మిగిలిన క్యాలరీస్ ని మనం 40% ప్రోటీన్, 40% ఫ్యాట్ అండ్ 20% కార్బోహైడ్రేట్స్ ద్వారా ఇస్తాం. కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్, రోటీ, షుగర్ ఇలాంటివి కాదు. ఫైబర్ అన్నది కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇప్పుడు నేను ఫైబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడితే ఈ వీడియో మొత్తం దాని గురించే చెప్పాలి. దానికోసం నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో ఫైబర్ అన్నది కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ డైట్ ని ఒక రకంగా కీటో డైట్ అంటారు. అండ్ కీటో డైట్ చేసేటప్పుడు మన బాడీకి ఫైబర్ చాలా అవసరం. కన్ఫ్యూజన్ గా ఉంటే టెన్షన్ పడకండి. నేను ఏం తింటాను, ఎలా తింటాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఆల్ రైట్, ఇప్పుడు సెకండ్ మంత్ టార్గెట్ అండ్ డైలీ గోల్ సెట్ చేద్దాం. సెకండ్ మంత్ లో నేను 5 kilos వెయిట్ లాస్ ని టార్గెట్ చేస్తున్నా. అదేంటి, ఫస్ట్ మంత్ లో 6 kilos వెయిట్ లాస్ అయ్యావు కదా, ఇప్పుడు దానికన్నా తక్కువ ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. నిజమే, ఫస్ట్ మంత్ లో 6 kilos వెయిట్ లాస్ అయ్యాం. కానీ మన బాడీ మనం తింటున్న హ్యాబిట్స్ కి అడాప్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వెయిట్ లాస్ కాస్త స్లోగా ఉంటుంది, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎగ్జాక్ట్లీ అందుకోసమే మనం ఈ మెటబాలిక్ షిఫ్ట్ ఇవ్వాలి బాడీకి. నౌ లెట్స్ సెట్ డైలీ గోల్స్. డైలీ 8000 స్టెప్స్, 1 లెమన్ జ్యూస్ పర్ డే. సెకండ్ మంత్ లో మన ఫుడ్ ఆప్షన్స్ లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి మనకు విటమిన్ డెఫిషియన్సీ రాకుండా మనం ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోవాలి. ఫ్యాన్సీ అండ్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఏం అవసరం లేదు. జెనరిక్ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 7 hours పర్ డే మినిమం స్లీప్ అండ్ 2 వెయిట్ ట్రైనింగ్ సెషన్స్ పర్ వీక్. ఇప్పుడు నేను ఏం తింటాను అండ్ ఎలా ప్లాన్ చేసుకుంటానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి దాకా ఈ వీడియో చూసారంటే నేను చేసిన కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. ఓకే,
ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్తా. ప్రోటీన్ కోసం నేను చికెన్, ఫిష్ అండ్ ఎగ్స్ వాడతా. ఫ్యాట్స్ కోసం ఆల్మండ్స్, ఘీ అంటే నెయ్యి అండ్ ఎగ్స్ వాడతా. ఎగ్స్ లో ప్రోటీన్ తో పాటు మంచి ఫ్యాట్ కూడా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫైబర్ కోసం వెజిటబుల్స్ లైక్ వంకాయ, బెండకాయ, కాకరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్ ఇలాంటివి వాడతాను. అంతే. మంత్ 2 లో వీటిని దాటి వేరే ఆప్షన్స్ జోలికి వెళ్ళను. సింపుల్, స్ట్రక్చర్డ్ అండ్ డిసిప్లిన్డ్ ప్లాన్. ఈ ఐటమ్స్ తోనే మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. నా లైఫ్ లో ఒక సింపుల్ డే ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను బ్రేక్ఫాస్ట్ చేయను. మై ఈటింగ్ డే స్టార్ట్స్ at 12 PM. నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. Until 12 PM I drink black coffee and chia seeds water. అండ్ ఆల్సో నేను మీల్ ప్రెప్ పైన చాలా హెవీగా డిపెండ్ అవుతా. నేను ఎలా మీల్ ప్రెప్ చేసుకుంటాను, 2 to 3 days కోసం ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎస్పెషల్లీ మనం డైటింగ్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ కి ఆలోచించే టైం ఇవ్వకూడదు. మన మీల్స్ అన్ని మోస్ట్లీ ప్లాన్డ్ గా ఉండాలి. సో ఆఫ్టర్నూన్ 250 to 300 grams చికెన్, మోస్ట్లీ తందూరి చికెన్, ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ 250 grams ఏదైనా ఒక వెజిటబుల్ ఫ్రై. ఈ చికెన్ అండ్ వెజిటబుల్స్ ని మీరు ఘీ లేదా రెగ్యులర్ ఆయిల్ లో కుక్ చేసుకోండి. అక్కడి నుండి మనకు మన 40% ఫ్యాట్స్ వస్తాయి. మీకు వీలైతే నెయ్యి వాడండి. మన బాడీకి ఈ రెగ్యులర్ ఆయిల్స్ కన్నా నెయ్యి చాలా మంచిది. అట్లీస్ట్ ఈ ఒక్క మంత్ ఘీ వాడడానికి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ అంటే అరౌండ్ 4 PM ఒక 15 ఆల్మండ్స్ అండ్ ఒక ఎగ్, బాయిల్డ్, ఫ్రైడ్, ఆమ్లెట్ మీ ఇష్టం. ఎగ్ ని ఏ ఫామ్ లో అయినా తీసుకోండి. డిన్నర్ టైం 250 to 300 grams చికెన్ ఆర్ ఫిష్, 250 grams వెజిటబుల్ ఫ్రై. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా ఈ ఐటమ్స్ ని ఆల్టర్నేట్ చేస్తూ ఉండండి. క్వాంటిటీ సేమ్, జస్ట్ ఐటమ్స్ డిఫరెంట్ గా తినొచ్చు. ప్రోటీన్ లో తందూరి చికెన్, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఎగ్స్, వెజిటబుల్స్ ని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోండి. మీ మూడ్ ని బట్టి మారుస్తూ ఉండండి. ప్లీజ్ డు నాట్ మేక్ ఇట్ బోరింగ్ డైట్ చేస్తే మీరు ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేరు. స్నాక్స్ లో మీకున్న బెస్ట్ ఆప్షన్ కీరా దోస. నచ్చినంత తినండి. మంచిగా పీసెస్ కట్ చేసుకొని ఉప్పు, గ్రీన్ చిల్లీ పేస్ట్, అలా ఒక లెమన్ పిండి మంచిగా మిక్స్ చేసుకొని తింటే అబ్బా. ఈ వీడియో రికార్డింగ్ అయ్యాక ముందు అది చేసుకొని తినాలి. ఎవరు చెప్పారు వెయిట్ లాస్ అంటే చాలా కష్టం, బోరింగ్ ఫుడ్ తినాలి అని? స్మార్ట్ గా ప్లాన్ చేసుకోవాలి అంతే. మొత్తానికి ఇది మన మంత్ 2 ప్లాన్. నేను 2 weeks తర్వాత ఒక ప్రోగ్రెస్ వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో మంత్ 2 ఫ్యాట్ లాస్ ఎలా జరుగుతుంది అండ్ నా ప్రోగ్రెస్ ని బట్టి ఏవైనా టిప్స్ ఉంటే చెప్తాను. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కింతే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిట్నెస్ అండ్ ఫైనాన్షియల్ కంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి. యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు మీ. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా స్టే హెల్దీ, స్టే వెల్దీ అండ్ స్టే డిసిప్లిన్డ్.